రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. నేడు టీపీసీసీ కార్యవర్గ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రజాభవన్లో ముఖ్యమంత్రి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరగనుంది. ప్రభుత్వం ఏర్పడిన తరువాత జరుగుతున్న తొలి సభ కావడంతో ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ప్రధాన పార్టీలకు సంబంధించి కార్యదర్శులు హాజరు కాబోతున్నారు. పార్టీ కార్యక్రమాలపై టీపీసీసీ చర్చించనుంది. ఈ సమావేశంలో ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంపై చర్చించబోతున్నట్లు సమాచారం అందుతోంది. రుణమాఫీ వేడుకలను పార్టీ పరంగా ఎలా నిర్వహించాలనే దానిపై కూడా రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. నేడు టీపీసీసీ కార్యవర్గ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రజాభవన్లో ముఖ్యమంత్రి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరగబోతుంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి సభ కావడంతో ఆసక్తికరంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ హరీష్, చెప్పండి. రైట్, నేడు టీపీసీసీ కార్యవర్గ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రజాభవన్లో ముఖ్యమంత్రి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరగబోతుంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి సభ కావడంతో ఆసక్తికరంగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా హైదరాబాద్ ప్రతినిధి హరీష్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ హరీష్, చెప్పండి. రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే టీపీసీసీ కార్యవర్గ భేటీ ఈరోజు ప్రజాభవన్ వేదిక జరగబోతుంది. దీనికి సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, డీసీసీ అధ్యక్షులు, ఆఫీస్ బేరర్లు పాల్గొన్న నేపథ్యం కనిపిస్తుంది. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు తర్వాత మొదటిసారిగా జరుగుతున్న కార్యవర్గ సమావేశం కాబట్టి ఇక వాళ్ళు కీలక అంశాలపైన కూడా దీంట్లో చర్చకు వస్తాయని కూడా ఆసక్తి రేపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటికే ఇక్కడ పార్టీ పరంగా కావచ్చు, అక్కడ ప్రభుత్వ పరంగా కావచ్చు, రైతు రుణమాఫీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించి కూడా రుణమాఫీ చేసేందుకు సిద్ధమవుతున్న నేపథ్యం ఉన్నది. ఇక మరోవైపు పార్టీకి సంబంధించిన చేరికలు కావచ్చు, ఇక పార్టీకి సంబంధించిన నామినేటెడ్ పోస్టులు, అలాగే చైర్మన్ సంబంధించిన పదవులు కావచ్చు, వీటన్నిటిపైన ఈరోజు చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఏదైతే రైతు రుణమాఫీకి సంబంధించి కూడా మార్గదర్శకాలను విడుదల చేసిన నేపథ్యం ఉన్నది. ఆగస్టు 15వ తేదీన కూడా రైతు రుణమాఫీ చేస్తామని చెప్పిన నేపథ్యం. ఇక ఈ నెల 18 అంటే రేపు నుంచి కూడా 1 లక్ష రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైన నేపథ్యం ఉంది. దీంతో భాగంగా 1 లక్షకు సంబంధించిన రైతు సంబంధించిన రుణమాఫీని చేసేందుకు దానికి సంబంధించిన కార్యాచరణ కూడా బ్యాంకుల సంబంధించిన ఆదేశాలు కూడా జారీ చేసిన నేపథ్యం కనిపిస్తుంది. ఇక ప్రధానంగా రైతులకు సంబంధించి కూడా ఇప్పటికే 1 లక్ష రుణమాఫీకి సంబంధించి రేపు చేయబోతున్న నేపథ్యం. ఇక
ఆ 2 లక్షల రుణమాఫీకి సంబంధించి కూడా ఈ నెల 15వ తేదీన చేయబోతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక ఏదైతే దీనికి సంబంధించి కూడా రేషన్ కార్డుకి సంబంధించి కూడా ప్రామాణికంగా తీసుకుంటామని చెప్పిన నేపథ్యానికి ఇక మరోవైపు దీనిపైన కూడా బీఆర్ఎస్ బీజేపీ సంబంధించి కూడా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఇక రేషన్ కార్డుకి సంబంధించి కూడా ఆ ప్రభుత్వం మార్గదర్శకాలు రైతుల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నట్టుగా కూడా వాళ్ళ ఆరోపణ చేస్తున్న నేపథ్యం. దీనిపైన నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా క్లారిటీగా ఇచ్చారు. రేషన్ కార్డు అనేది ప్రామాణికంగా తీసుకుంటున్న రైతుకు సంబంధించిన కుటుంబాన్ని గుర్తించేందుకే రేషన్ కార్డు ప్రామాణికంగా పెట్టాం. ఇక రేషన్ కార్డు లేని వారు కూడా ఆ రుణమాఫీ చేస్తాం, రేషన్ కార్డు లేని వారు కూడా ఆధార్ కార్డుతో రుణమాఫీ చేస్తామన్నట్టుగా చెప్పిన నేపథ్యం కనిపించింది. కాబట్టి ఇక దీన్ని పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఇక పార్టీ పరంగా సంబరాలు నిర్వహించేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధమన్నది. కాబట్టి ఇక రేపు సంబంధించి రేపు 18వ తేదీ సాయంత్రం 4 గంటలకు కూడా రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తాం. 1 లక్ష సంబంధించిన రైతు రుణమాఫీ రేపటి నుంచి ప్రారంభిస్తామని చెప్తున్న నేపథ్యంగా ఇప్పటికే రైతు వేదికల వేదికగా రేపు సంబరాలు నిర్వహించాలి. పెద్ద ఎత్తున ఆ సంబరాలు నిర్వహించాలి. రేపు ఎవరైతే 1 లక్ష రైతు రుణమాఫీ పొందారో ఆ లబ్ధిదారులందరితో కలిసి రేపు రైతు వేదికల వద్ద పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక నేతలంతా కూడా ఈ సంబరాల్లో పాల్గొనాలని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సూచించిన నేపథ్యంలో రేపు సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు, రేపు ఆ రుణమాఫీకి సంబంధించిన సంబరాలు కావచ్చు ఏ విధంగా ఉండాలి. మరోవైపు ఇప్పటికే బీఆర్ఎస్ బీజేపీకి సంబంధించి కూడా రైతు రుణమాఫీ ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినప్పటికీ కూడా రేపు 1 లక్ష రుణమాఫీ అంటే డెడ్ లైన్ కి ముందుగానే రేపు రుణమాఫీ చేయబోతుంది. ఆగస్టు 15తో మొత్తంగా ఏకకాలంలో అందరికీ రుణమాఫీ చేయబోతున్న నేపథ్యం ఉంది. కాబట్టి వీటన్నిటిని కూడా బీజేపీ బీఆర్ఎస్ ఆ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పైన బురదరుద్దలే ప్రధానంగా బంగారం సంబంధించి కూడా కొన్ని ఇష్యూస్ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బంగారం ఉన్న వాళ్ళు, బంగారంపై రుణం తీసుకున్నటువంటి చాలా మంది రైతులు ఉన్నారు. వారి పరిస్థితి ఏంటంటే కూడా ఇటువైపు బీఆర్ఎస్ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే రైతులకు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే దానికి సంబంధించి కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే రుణమాఫీకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో. సో దీనికి సంబంధించి ఏమైనా అంశాలు చర్చించే అవకాశం ఉందంటారా? మార్గదర్శకాలు ఏంటి, ఇక రైతులకు సంబంధించి వాళ్ళకు ఏ విధంగా చేరవేయాలి, రేపు సంబంధించిన కూడా సంబరాల కార్యక్రమాల్లో రైతులతో ఇదే అంశాలపైన కూడా చర్చించాలని కూడా ప్రధానంగా ఈ రోజు ఈ సమావేశంలో కీలకంగా దిశానిర్దేశాలు చేయనున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక మరోవైపు నామినేటెడ్ సంబంధించిన పోస్టులు కావచ్చు, ఇప్పటికే కార్పొరేషన్ సంబంధించిన 37 పోస్టులను సంబంధించి కూడా భర్తీ చేశారు. మరికొన్నింటిని కూడా భర్తీ చేయాలి. కాబట్టి వాటిపైన చర్చకు వచ్చే అవకాశం ఉన్నది. ఇక మరోవైపు సంబంధించి కూడా పార్టీ కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, ఇప్పటికే ఇక ప్రభుత్వానికి సంబంధించి కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసాకు సంబంధించి కూడా మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్న నేపథ్యం కావచ్చు. ఇక పార్టీకి సంబంధించి కూడా మరోవైపు చేరికలకు సంబంధించిన జోష్ కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. 6 మంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఈ నెల 24తో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. కాబట్టి దానికన్నా ముందే బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకోవాలనే వ్యూహాలతో కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది. కాబట్టి ఇప్పటికే ఆ చేరికలు అనేది కొనసాగుతున్న నేపథ్యంలో ఇక చేరికలను ఏ విధంగా పెంచాలి, స్పీడప్ చేయాలి. ఇక ఇప్పటికే ఆ 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు, ఇక మిగతా మంది కష్టంలో ఉంటున్న నేపథ్యం ఉన్నది. కాబట్టి ఇక నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా నిన్న కీలకంగా సమావేశం నిర్వహించారు. వాళ్ళంతా కూడా నిన్న స్పీకర్ను కలిశారు, శాసనసభ స్పీకర్ను కలిశారు. ఎందుకంటే బీఆర్ఎస్ లో నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయాలి. ఇక మరోవైపు ప్రోటోకాల్ సంబంధించి కూడా ఒక వివాదాన్ని రాజేసుకుంటుంది. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళంతా ప్రోటోకాల్ ని కూడా పాటిస్తలేరు. స్థానికంగా జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా స్థానిక నేతలతో చేస్తున్న ప్రధానమైన ఆరోపణలు చేస్తున్నారు. కాబట్టి వాటన్నిటిపైన రేపు ఈ రోజు కీలకంగా చర్చించే అవకాశం ఉంది. ఇక చేరికలకు సంబంధించి కూడా నిన్న ఏదైతే శాసనసభ స్పీకర్ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా వాళ్ళు 39 మంది ఎమ్మెల్యేలు ఉంటే 38 మంది ఎమ్మెల్యేలు ఉంటే దాంట్లో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా 10 మంది కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఇక నిన్న 28 మంది ఎమ్మెల్యేలు ఖచ్చితంగా అసెంబ్లీ స్పీకర్ వద్దకు రావాలని కూడా ఆ పార్టీ మాజీ మంత్రి కేటీఆర్ ఆదేశించిన నేపథ్యం కూడా నిన్న సంబంధించి కూడా నిన్న 15 మంది నిన్న డుమ్మా కొట్టిన నేపథ్యం ఉన్నది. వాళ్ళు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డితో ఒకసారి మంతనాలు జరిపిన నేపథ్యం మరికొంతమంది కూడా టచ్ లో ఉంటున్న నేపథ్యం ఉంది. కాబట్టి ఇక ఈ 15 మంది కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా దానికి సంబంధించి కూడా స్పీడప్ చేయాలి. 15 మందిని త్వరగా చేర్చుకొని బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేయాలి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఏదైతే పార్టీకి సంబంధించి కూడా బలోపేతం చేయాలి. ఇక మరోవైపు
ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ సంబంధించి కూడా కీలకంగా బిల్లులు పెట్టబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఈ బిల్లులకు సంబంధించి కూడా శాసనసభలో ఆమోదం పొందాలి, శాసన మండలిలో ఆమోదం పొందాలి కాబట్టి మొత్తంగా బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకొని శాసన మండలికి సంబంధించి కూడా మెజార్టీ ఏదైతే ఎమ్మెల్సీలను కూడా శాసన మండలిలో ఏర్పాటు చేసుకోవడం దిశగా కూడా ఈ రోజు కీలకంగా సమావేశాలు నిర్వహించబోతున్నారు కాబట్టి సమావేశంలో మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు ఎంపీలు పాల్గొంటున్నారు కాబట్టి ఆ క్షేత్రస్థాయిలో ఆ నేతలకు సంబంధించి చేరికలు కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఇప్పుడు తీసుకొచ్చే రైతు ఆ రుణమాఫీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించడంతో పాటుగా రైతులకు సంబంధించి కూడా క్షేత్రస్థాయిలో రైతుల సమస్యల పైన కూడా ఆ ఎమ్మెల్యేలు ఎంపీలంతా కూడా క్షేత్రస్థాయిలో ఉండి పనిచేయాలని కూడా పలు కీలక దిశానిర్దేశం చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దాంతో పాటుగా ఇప్పటికే పవర్ కమిషన్ సంబంధించి కూడా మరోవైపు కేసీఆర్ సుప్రీంకోర్టులో తీర్పు వెలువడించిన నేపథ్యంలో నిన్న సుప్రీంకోర్టు సంబంధించి కూడా విచారణ చేసిన తీర్పు వెలువరించిన నేపథ్యం కనిపిస్తుంది. పవర్ కమిషన్ సంబంధించి కూడా జస్టిస్ నరసింహారెడ్డిని కూడా మార్చాలని కూడా నిన్న సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది కాబట్టి ఇప్పుడు ఆ కేసుకు సంబంధించి నిన్న జస్టిస్ నరసింహారెడ్డి కూడా సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు, తను రాజీనామా చేస్తున్నట్టుగా కూడా. ఇప్పుడు ఆ జస్టిస్ ని కమిషన్ సంబంధించి కూడా చైర్మన్ ను ఎవరిని నియమించాలి, కేసుకు సంబంధించి కూడా ఏ విధంగా ముందుకెళ్లాలని పైన కూడా ఈ రోజు ఏదైతే టీపీసీసీ కార్యవర్గ భేటీలో కూడా పలు కీలక ఏదైతే దీనిపైన కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇక దాంతో పాటుగా పార్టీ పరంగా కావచ్చు, ప్రభుత్వ పరంగా కావచ్చు, మొత్తంగా పార్టీని ఏ విధంగా బలోపేతం చేసుకోవాలి, ప్రభుత్వం సంబంధించిన తీసుకొచ్చే అమలు చేసే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. వాటితో పాటుగా ఇప్పుడు వర్షాకాలానికి సంబంధించి కూడా ప్రభుత్వం సంబంధించిన వన మహోత్సవ కార్యక్రమాన్ని కూడా ఇప్పటికే ప్రారంభించింది కాబట్టి దానికి సంబంధించి కూడా క్షేత్రస్థాయిలో అన్ని గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమాలను ఏదైతే విస్తరించే విధంగా కూడా ఈ రోజు మార్గనిర్దేశకాలు కూడా సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఎమ్మెల్యేలకు మంత్రులతో పాటుగా పూర్తిగా ఎమ్మెల్సీలకు కూడా వివరించే అవకాశం ఉన్నది. ఇక పార్టీ పరంగా ఇక్కడ ప్రభుత్వ పరంగా సంబంధించిన కూడా పలు కీలక అంశాలపైన చర్చకు వస్తాయి. ఈ అంశాలన్నింటి పైన కూడా సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళకు దిశానిర్దేశం చేయనున్నారు. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.